ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల చేరుకున్నారు. తన 2 రోజుల పర్యటన కోసం పులివెందుల చేరుకున్నారు. ఆయన అక్కడికి చేరుకోగానే ప్రజలందరితో ప్రజా దర్బార్ నిర్వహించారు. వారి సమస్యలన్నింటినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. రేపు మహానేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయ వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత చిత్తూరు పర్యటనకు బయలుదేరి వెళ్తారు. చిత్తూరులో మామిడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించేందుకు ఇడుపులపాయలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 7:30 సమయంలో వైఎస్ జగన్ ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్ఆర్ ఘాట్లో తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఇడుపులపాయ నుంచి తిరిగి పులివెందుల చేరుకుంటారు జగన్. క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారు. సాయంత్రం అక్కడి నుంచి బెంగళూరు వెళతారు. 9వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు జగన్. కూటమి ప్రభుత్వంలో నానా అగచాట్లు పడుతున్న మామిడి రైతులకు భరోసా ఇవ్వనున్నారు జగన్. ఈ పర్యటనకు షరతులతో కూడిన అనుమతులిచ్చింది ప్రభుత్వం. మామిడి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు నేనున్నానంటూ వాళ్లకు నేరుగా భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. చిత్తూరు జిల్లా మామిడి రైతుల్ని జ్యూస్ ఫ్యాక్టరీలు దోచుకుంటున్న సంగతి తెలిసిందే. కిలోకు 3 రూపాయలు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. తమకు పంట పెట్టుబడి ఖర్చులు కూడా రావట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించాలని జగన్ నిర్ణయించుకున్నారు. జగన్ పర్యటన ఎప్పుడైతే ఖరారయిందో వెంటనే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కిలో మామిడిని 6 రూపాయలకు కొనేందుకు జ్యూస్ ఫ్యాక్టరీ సిద్ధమైంది. వైఎస్ జగన్ హయాంలో కిలో మామిడి 20 రూపాయల చొప్పున అమ్ముడుపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేటు అమాంతం తగ్గిపోయింది. దళారులు, యాజమాన్యాలు కుమ్మక్కై మామిడి రైతుల కడుపు కొడుతున్నారు.